నమస్కారం, ఈ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. అనుకోకుండా శ్రీలంక సముద్ర జలాల్లో ప్రవేశించి గత 6 నెలలుగా అక్కడ జైల్లో మగ్గుతున్న జిల్లాకు చెందిన మత్స్యకారులు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. ఈ మేరకు శ్రీలంకలోని భారత ఎంపీసీ కార్యాలయం నుంచి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కార్యాలయానికి శుక్రవారం సమాచారం అందించారు. శ్రీకాకుళం రూరల్ మండలం పెదగనగల్లవానిపేటకు చెందిన మత్స్యకార యువకులు దాసర వెంకయ్య, గనగల్ల కొర్లయ్య ఉపాధి నిమిత్తం జూన్ 7న చెన్నైకి వలస వెళ్లారు. అక్కడి నుంచి జూన్ 25న మొత్తం 8 మందితో కలిసి బోట్లో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సరిహద్దులు తెలియక శ్రీలంక సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, ప్రమాదవశాత్తు మరో బోట్ను ఢీకొట్టడంతో అక్కడి కోస్ట్ గార్డు పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై 15 రోజుల తర్వాత కర్ణాటకకు చెందిన మత్స్యకార సంఘానికి విషయం తెలియగా వారు బాధిత కుటుంబాలకు సమాచారం అందించారు. దీంతో స్థానిక నాయకులు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. జిల్లాకు చెందిన ఇద్దరు మత్స్యకారులు అనుకోకుండా శ్రీలంక కోస్ట్ గార్డుకు చిక్కుకోవడంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే గొండు శంకర్ వెంటనే స్పందించారు. బాధిత కుటుంబాలకు బియ్యం, రేషన్ సరుకులు అందజేశారు. అలాగే విదేశాంగ శాఖ మంత్రి ఎన్ జయశంకర్ను కలిసి మత్స్యకారులను స్వదేశానికి చేరుకునేలా చొరవ చూపాలని కోరారు. అలాగే భారత ఎంబీసీకి సమాచారం అందించారు. ఈ మేరకు జరిగిన సంప్రదింపులు కొలిక్కి రావడంతో గంగపుత్రులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కోర్టులో న్యాయ ప్రక్రియ పూర్తయిన కొద్ది రోజుల్లోనే మత్స్యకారులను ముందుగా కొలంబోకు, అక్కడి నుంచి విమానంలో స్వదేశానికి చేర్చనున్నట్లు సమాచారం అందించారు. దీనిపై బాధిత కుటుంబ సభ్యులు, పెదగనగల్లవానిపేట నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై చొరవ చూపిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విదేశాంగ మంత్రి జయశంకర్, ఎమ్మెల్యే గొండు శంకర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడి రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ఫ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. పైడి భీమవరంలోని డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్లో ఎచ్చెర్ల రణస్థలం, పూసపాటి రేగ, భోగాపురం మండలాల్లోని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, భోగాపురం ఎమ్మెల్యే లోకం మాధవిలతో కలిసి ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు సమావేశం ఏర్పాటు చేశామని, ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరిస్తామని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారికి భరోసా ఇచ్చినట్లు చెప్పారు. పైడి భీమవరం పారిశ్రామిక వాడలో మంచినీటి లభ్యత పట్ల ఆందోళన వ్యక్తమవుతుందని, తారకరామ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ఆ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని అన్నారు. వ్యర్థ జలాల నిర్వహణ కోసం చిన్న పరిశ్రమలన్నీ కలిసి ముందుకు వస్తే కేంద్రం నుంచి 70% గ్రాంటుతో ట్రీట్మెంట్ ప్లాంట్లను నెలకొల్పవచ్చని, వ్యర్థ జలాలను శుద్ధ జలాలుగా మార్చి స్థానిక అవసరాలకు వినియోగించుకోవచ్చని, ఆ దిశగా పరిశ్రమలు ప్రయత్నించాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా రాష్ట్రానికే తలమానికమైన పైడి భీమవరం పారిశ్రామిక వారిని మరింత అభివృద్ధి చేసేందుకు రోడ్ మ్యాప్ రూపొందించినట్లు వివరించారు. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు విస్తృత ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాళ్ళకి సీ లేదు, ఏం లేదు. అంటే మనం సొల్యూషన్ కూడా ఎత్తుక్కోవాలి. అంటే ఈ రోజు వచ్చి మీటింగ్ వచ్చేదో చెప్పి వెళ్ళిపోవడం కాదు. వాట్ వి వాంటెడ్ ఫర్దర్ యాక్షన్ కూడా కావాలి. దానికి ఇండస్ట్రీ కూడా అదే ఇప్పుడు మన కొత్త విధానం కూడా ఎత్తుక్కోవాలి. ఫస్ట్ ప్లేస్ లో 30 years బ్యాక్ అదే ఉంది మన టెక్నాలజీ. సీలో కలిపేయడం అనేది దట్ వాజ్ ఓన్లీ టెక్నాలజీ బ్యాక్ దెన్. బట్ ఇప్పుడున్న టెక్నాలజీ ఏంటి, ట్రీట్మెంట్ ప్లాంట్స్ వచ్చాయి, బయోటెక్నాలజీ అడాప్ట్ చేయొచ్చు. అవి మేము కోరుతున్నాం. దానికి కూడా వాళ్ళు ఓన్ డబ్బులు పెట్టమంటున్నారు. గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, మీరు కలెక్టివ్గా రండి, మనం ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ పెట్టుకుందాం అనేది కూడా గైడెన్స్ ఇస్తున్నాం. సో వాళ్ళు ఫస్ట్ అందరినీ కూడా మోటివేట్ చేసాం మీటింగ్లో. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించారు. వాళ్ళు కూడా ఒక ఎస్పీవి స్పెషల్ పర్పస్ వెహికల్ ఫామ్ చేస్తే వెంటనే దాన్ని లైన్ ఆఫ్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి రికమెండ్ చేస్తూ ఎంఎస్ఎంఏ నుంచి కూడా ఒక గ్రాంట్ ఉంది. ఈ మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలా కామన్ ఫెసిలిటీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టుకుంటే 70% గ్రాంట్ ఇస్తుందని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఒకటి ఉంది. దాన్ని మోటివేట్ చేశాను ఈరోజు. సో వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు. అది అంటే సీ ఈజ్ నాట్ ద ఓన్లీ సొల్యూషన్. ఇప్పుడు మనకు వాటర్ స్కేర్సిటీ ఉంది. ఈ ఎఫ్లూయెంట్నే ట్రీట్మెంట్ చేసి మళ్ళీ ఈ వాటర్ని మళ్ళీ రీయూస్ చేయమని కూడా అడుగుతున్నాం. సో అది విద్యుత్తును పొదుపుగా వాడడం ద్వారా భవిష్యత్తులో భారత్కు విద్యుత్ సమస్య లేకుండా ఉంటుందని శ్రీకాకుళం జిల్లా తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజనీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి అన్నారు.
నేటి సత్సంకల్పం రేపటి వెలుగులకు కారణమని అన్నారు. శక్తి వనరుల ఆధాతోనే భవిష్యత్తుకు విద్యుత్ భరోసా ఉంటుందని చెప్పారు. శనివారం ఇంధన జాతీయ పొదుపు వారోత్సవాలు ఘనంగా ప్రారంభించారు. ముందుగా శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. ఇంధనం ఆదా చేయడం అందరి బాధ్యతని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 8 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని, నిరాటంకంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా ఇంధన పొదుపు పాటించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని కోరారు. భవిష్యత్తులో ఇంధన సమస్య లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తక్షణమే సోలార్ విద్యుత్తులోకి వెళ్లాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా విద్యుత్ ఆదాతో పాటు ధర కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. విద్యుత్ ఎంతో విలువైనదని, దీన్ని వృధా కాకుండా కాపాడే బాధ్యత అందరిపై ఉందని కృష్ణమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుండి వచ్చిన విద్యుత్ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవకులు పాల్గొన్నారు. సిబ్బంది అంతా కూడా ర్యాలీ జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ట్రాఫిక్ సిబ్బంది, ఇప్పుడు మా ఈపీటీసీ సిబ్బంది అందరూ కూడా ఏకీకృతమై దీన్ని సక్సెస్ఫుల్ చేశారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి రేపు డ్రాయింగ్ పోటీలు ఉన్నాయి శ్రీకాకుళంలో. సోమవారం నాడు టెక్కలి పలాస్లో ఉంటాయి. తదనంతరం 16, 17 సోలార్ వెండర్స్ ఇక్కడ ఉంటారు. మీకు ఏమైనా ఈ పిఎం సోలార్ గురించి, రూఫ్ టాప్ సోలార్ డౌట్లు ఏమన్నా కూడా మీరు వచ్చి ఈ డౌట్స్ నివృత్తి చేసుకోవచ్చు. అందరి ఇళ్ళకి ఎక్కడెక్కడ రూఫ్ టాప్ ఉందో అన్ని ఇళ్ళకి కూడా వేయాలి. మన జిల్లాలో 6 లక్షల కనెక్షన్లు ఉంటాయి. ఇంతవరకు 218 అయ్యాయి. మిగతావన్నీ కూడా మనం వార్ఫుట్లో 2026 కల్లా కంప్లీట్ చేయాలి. అది గౌరవ కలెక్టర్ గారు, ముఖ్యమంత్రి గారు, మా సీఎండీ గారు యొక్క ఆదేశాలు. కాబట్టి ఈ జనరేషన్ చాలా ఇంపార్టెంట్. భావితరాలకి ప్రస్తున్నటువంటి మన తరానికి కూడా నానాటికి విద్యుత్తు పెరుగుదల, వాడకం పెరుగుతోంది. అందరూ కూడా ఈ యొక్క చిట్కాలు, పగలు లైట్లను ఆఫ్ చేయండి, ఏసీ 24 డిగ్రీల లోపు ఉంచద్దు, 24 డిగ్రీల పైన ఉంచండి. లోపల ఉంచడం వల్ల కరెంటు వాడకం పెరుగుతుంది, ఆరోగ్యం కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే బయటకు వెళ్ళినప్పుడు స్విచ్లన్నీ కూడా ఆఫ్ చేసి వెళ్ళండి. రిమోట్లతో ఉన్నాయి ఇప్పుడు అన్నీ కూడా. రిమోట్ ఆపితే ఆపినట్టు కాదు, స్విచ్ కూడా ఆఫ్ చేయాలి. అలాగే మిగతా అందరూ కూడా ప్రతి ఆఫీసులో కానీ, ఇళ్ళలో కానీ ఎక్కడ కూడా అవసరం లేనప్పుడు ఆ లైట్లు కానీ, ఫ్యాన్లు కానీ ఉంచదు దయచేసి. తర్వాత పాత ఇన్కాన్సెంట్ ల్యాంప్స్ అన్నీ కూడా మార్చడం జరిగింది. ఉదాహరణకు ఒక 60 వాట్స్ పాత బల్బు ఇప్పుడు 9 వాట్ ఇన్కాన్సెంట్తో సమానం. కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో విలువైన కాలాన్ని, వ్యయాన్ని వృధా చేసుకోకుండా పంతాలు, పట్టింపులు వీడి రాజీపడి లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా కోరారు. శనివారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ప్రజలు లోక్ అదాలత్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా మొత్తం మీద 19 బెంచీలు నిర్వహించామని, అలాగే రాజీ పడదగ క్రిమినల్, సివిల్ కేసులు జిల్లా అంతటా అదాలత్లో పరిష్కారం అయ్యాయని అన్నారు. లీగల్ సర్వీసులను ప్రజల వద్దకు చేరేలా లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్స్ వారిని పారా లీగల్ వాలంటీర్స్ నియమించామని, వీరి ద్వారా ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు మార్గం సుగమం అయిందని అన్నారు. గత 3 నెలల క్రితం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1700 కేసులు పరిష్కరించడం జరిగిందని, అదే తరహాలో ప్రస్తుతం భారీ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పులు అంతిమ తీర్పులని, వీటిపై అప్పీల్ చేసే అవకాశం ఉండదని జిల్లా జడ్జి స్పష్టం చేశారు. అనంతరం కబ్జాదారులకు ఆహారాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి, న్యాయ సేవాధికారి సంస్థ సన్యాసి నాయుడు, 4వ అదనపు జిల్లా జడ్జి ఎస్ఎం ఫణికుమార్, సీనియర్ న్యాయవాది ఇందిరాప్రసాద్, వివిధ న్యాయస్థానాల న్యాయవాదులు, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత 1700 కేసులు చేసినామండి, పెండింగ్ కేసులు సెటిల్ చేసాం. ఈసారి కూడా అన్ని కేసులు సెటిల్ చేయాలని మా ప్రయత్నం ఉందండి. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ getting cooperation from all the stakeholders, that is the advocates as well as the parties and the police people and also the excise department అండి. సో ఈసారి కూడా విల్ ట్రై మ్యాక్సిమం కేసెస్ సెటిల్ చేయడానికి ట్రై చేస్తాం. ఐ ఆల్సో వన్స్ అగైన్ ఐ అపీల్ ఫ్రమ్ దిస్ ప్లాట్ఫామ్ టు ఆల్ ది అడ్వకేట్స్ as well as parties to come forward to make use of the national law to settle more number of cases. ఓకే, నేను వన్ మోర్ థింగ్ అండి, జస్ట్ ఎందుకంటే మీరు లోక్ అదాలత్ రోజు వచ్చి నాకు వాయిస్ ఇవ్వమంటున్నారు. బట్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఈస్, లోక్ అదాలత్ అంటే ఒక నెల ముందు నుంచి మా దగ్గర ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సో హియర్ ఆఫ్టర్వర్డ్స్ యూ వాంట్ టు గివ్ పబ్లిసిటీ టు ది లోకల్, జస్ట్ కొద్దిగా మీరు కూడా డైలీనో, వీక్లీనో, ఓకే, యూ టు పబ్లిసైజ్ అండ్ ట్రై టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ది పీపుల్ ఇన్ సెటిలింగ్ ది కేసెస్లో. ఎందుకంటే లోకల్లో కేసు రాజీ అయితే మళ్ళీ దాని మీద అపీల్ ఉండదండి, అదే ఫైనల్ ఆర్డర్. ఇంకా మళ్ళీ దానికి ఫర్దర్ లిటిగేషన్ ఉండదు. కాబట్టి మీరు కూడా అది ప్రజల్లోకి తీసుకెళ్తే
ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ టు ద పబ్లిక్ టు యూటిలైజ్ ది నేషన్ పర్పస్. ఎందుకంటే ఈరోజు జాతీయ లోక్ అదాలత్ మన జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల పెర్మిసెస్లో నిర్వహించబడుతుంది. అలాగే అన్ని కోర్టుల్లో కూడా సరిపడా బెంచ్లు వేయడం జరిగింది. రాజీ చేసుకోదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులు, అలాగే బ్యాంక్ కేసెస్, బిఎస్ఎన్ఎల్ కేసెస్, మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసెస్ అన్నీ కూడా కాంపౌండ్ చేయడం జరుగుతుంది. కాంపౌండ్ చట్టం పరిధిలో రాబడి ఇది మా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు మన ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారి గైడెన్స్లో అందరూ జిల్లాలో పనిచేస్తున్న అందరూ న్యాయమూర్తులు కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం జరుగుతుంది. కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎస్సీల జీవన విధానం పరిస్థితులపై పూర్తి స్థాయిలో కులగణన నిర్వహించాలని, ఎస్సీ వర్గీకరణతో ఎస్సీలకు తీవ్ర నష్టం కలుగుతుందని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల దుర్గారావు అన్నారు. నగరంలోని ఇలిస్పురం అంబేద్కర్ మందిరంలో దళిత మహాసభ, దళిత హక్కుల పరిరక్షణ సమితి, మాల ఉద్యోగుల సంఘం, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ వర్గీకరణ పేరుతో ఎస్సీల మధ్య చిచ్చు పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్టీల్లోని 59 ఉపకులాల్లో కేవలం 2-3 కులాలకే న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సీలకు రావాల్సిన బ్యాక్లాగ్ పోస్టులు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న పథకాలపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అట్రాసిటీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఏ రాజకీయ పార్టీ కూడా ఈ చట్టాన్ని బలోపేతం చేస్తామని ముందుకు రాకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో 35 కోట్ల జనాభాలో సుమారు 15+6 ప్రాతిపదిక రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, ప్రస్తుతం 140 కోట్ల జనాభా ఉన్న పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం తెలిపారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణ చేయకుండా ఎస్సీల అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజి ఆర్ ఎజ్రా, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా కో కన్వీనర్ దండాసి రాంబాబు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు అంపోలు ప్రతాప్, మాల ఉద్యోగుల ఐక్యవేదిక ప్రతినిధి సిఆర్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. దళితుల మధ్యన సిచ్చిపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయకుండా, దళితుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా, మా మధ్యన అన్నదమ్ముల వలె కలిసి ఉన్న మమ్మల్ని విడదీయకుండా మా ప్రయోజనాలని నిజంగా కాపాడాలనే చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఉంటే మా కుల పెద్దల్ని కూర్చోబెట్టి, అలాగే మేధావర్గాలు కూర్చోబెట్టి పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. చర్చ జరిగిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది అన్నదమ్ములుగా ముందు మేము కూర్చొని నిర్ణయించుకుంటాము. ఇప్పటికే ప్రభుత్వం మేము ఎన్నో విధాలు చెప్తున్నాం, ఎన్నో విషయాల్లో. ఎలక్ట్రిసిటీ యాక్ట్ విషయం అయితే ఎప్పుడూ నిర్వీర్యం అవుతూ ఉంది. దాంట్లో ఏ పార్టీ జోక్యం చేసుకుని న్యాయం చేస్తాం ముందుకు రావట్లేదు. కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మమ్మల్ని మొక్కలు చేసి వాళ్ళు సుప్రయోజనం పొందాలని చూస్తున్నారు. మాలలైతేనేమి, మాదిగలైతేనేమి, రెల్లిలైతేనేమి, మిగిలిన కులాలైతేనేమి, మేమంతా కూడా కలిసిమెలిసి అభివృద్ధి పదంలో నడిచి వెళ్ళాలంటే మాకున్నటువంటి బడ్జెట్లో మా తాలూకు శాతం ఎంత, ఎప్పుడో పెట్టినటువంటి రిజర్వేషన్ 15+6 ఉంచేశారు. అప్పుడు 35 కోట్ల జనాభా ఉన్న టైంలో ఆనాడు రాజ్యాంగం రూపొందించినప్పుడు ఈరోజు 140 కోట్ల జనాభాలో రిజర్వేషన్ పెంచవలసిన అవసరం చాలా ఉంది. దీనికి ముందు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలి, రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి, బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఇవ్వాలి, ఎస్సీ ఎస్టీని ఒక ఐక్యతగా ఉంచి వీళ్ళ యొక్క సపరేట్ నిధిని ఇవ్వాలి. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేయగా మధ్యంతర బెయిల్పై ఆయన విడుదల కావడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. న్యాయమే గెలిచిందంటూ వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ ఇండియా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు పుక్కాల నవీన్ ఆధ్వర్యంలో బన్నీ ఫ్యాన్స్ శనివారం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. అల్లు అర్జున్ అన్యాయంగా అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్కి తరలించగా కేసు పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో నిజం గెలిచిందని వారంతా కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పోలీసులు అన్యాయంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేశారని వారంతా కూడా మండిపడ్డారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షుడు నవీన్ మాట్లాడుతూ కోట్లాది మంది అభిమానుల ప్రేమను సొంతం చేసుకున్న అల్లు అర్జున్కి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. ఆ దేవుడి దయ వల్ల ఆయన జైలు నుంచి విడుదలయ్యారని చెప్పారు. చిత్రరంగంలో తెలుగు హీరో సత్తాను చాటిన అల్లు అర్జున్ సాధించిన ఘనతను చూసి గర్వపడాలే తప్ప ఆయనను తొక్కేసేందుకు ప్రయత్నించడం సరికాదని అభిప్రాయపడ్డారు.
ఆయన అరెస్ట్ కొందరికి ఆనందం కలిగించవచ్చని, కోట్లాది మంది అభిమాన హీరోకి మద్దతుగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్ని శక్తులు ఏకమైనా అల్లు అర్జున్ స్టార్డమ్ను మాత్రం టచ్ చేయలేరని ధీమాను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ గిరి, భాను, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తూర్పుకాపు సామాజిక వర్గానికి చెందిన యువత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంక్షేమ సంఘం చొరవ తీసుకోవాలని శనివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా తూర్పుకాపు సామాజిక వర్గ ఉద్యోగుల సమావేశంలో వక్తలు కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాబ్ మేళా పేరుతో అనేక రకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారని, యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు సురంగి మోహన్ రావు పిలుపునిచ్చారు. జిల్లాలో అత్యధిక శాతం జనాభా కలిగిన తూర్పుకాపు సామాజిక వర్గం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని యువత విద్యారంగం పట్ల దృష్టి పెట్టాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో కాపు ఉద్యోగ సంక్షేమ సంఘం బలోపేతం చేసేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. నూతన సంవత్సరం క్యాలెండర్ రూపొందించుటకు తీర్మానం చేశారు. వచ్చే ఏడాది పెద్ద ఎత్తున సభ్యులను చేర్పించుటకు ఇప్పటి నుండే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, అన్ని ప్రభుత్వ శాఖల్లో తూర్పుకాపు సామాజిక వర్గం వారు ఉన్నారని, వీరిని సభ్యులుగా చేర్పించే బాధ్యత ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు అధ్యయన వేదిక అధ్యక్షులు శాసన జోగినాయుడు మాట్లాడుతూ, తూర్పుకాపు సామాజిక వర్గమంతా కలిసికట్టుగా ఉండాలని, ఆనాడే హక్కుల సాధన సాధ్యపడుతుందని అన్నారు. ఉద్యోగ సంఘాల చొరవతో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు సామాజిక భవన నిర్మాణం కాబోతుందని, ఇది చిరకాల వాంఛగా మిగులుతుందని, దీని సాధనకు కృషి చేస్తున్న తూర్పుకాపు సంఘ పెద్దలకు, ఉద్యోగ సంక్షేమ సంఘం ప్రతినిధులకు అభినందించారు. శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వివిధ రంగాల్లో ప్రతిభా పాఠవాలు చూపే 3 తూర్పుకాపు ఉద్యోగులను సత్కరించారు. సత్కారం అందుకున్న వారిలో స్టేట్ బ్యాంక్ ఉద్యోగుల సంఘనేత కర్ణం చిన్న వెంకటరమణ, మక్కా శ్రీనివాస్, దాస రామచంద్రరావులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా తూర్పుకాపు ఉద్యోగ సంఘం ప్రతినిధులు డాక్టర్ ఎం రామజోగి నాయుడు, పడాల తమ్మినాయుడు, అంకడాల తవిటన్న, కిల్లారి నారాయణరావు, వాల్తేటి సత్యనారాయణ, వాళ్ళ శ్రీరాములు నాయుడు, కురిటి దుర్గారావు, పి వసంతరావు, వాళ్ళ సన్యాసి నాయుడు, సురవరం పార్వతి, నడిమింటి అప్పలనాయుడు, పల్లి సురేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఉపాధ్యాయులు శివాల చంద్రశేఖర్, బాడాన చిన్నారావులు కలిసి 50,000 రూపాయలు తూర్పుకాపు సామాజిక వర్గం భవన నిర్మాణానికి విరాళంగా ఈ సభలో అందజేశారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్స్ అధ్యక్షులుగా, రాష్ట్ర అధ్యక్షులుగా చేశాను. అప్పుడు సుమారుగా 600 మంది ప్రిన్సిపల్స్కి, ఉమ్మడి రాష్ట్రంలో సుమారుగా 600 మంది ప్రిన్సిపల్స్కి ఒక 3 సంవత్సరాల పాటు పెన్షన్ రాకుండా, ఏం తప్పు అంటే 10 రూపాయలు వాళ్ళకి అక్యుములేటెడ్ ఫీజులో తేడా, స్పెషల్ లేదా 1 year 2 years ఇన్స్ట్రక్షన్స్ అవ్వడం, ఇవన్నీ జరిగితే అప్పుడు చక్రపాణి గారు కమిషనర్గా ఉండేవారు. ఆయనతో నేను ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా అక్కడ పల్లె రామకృష్ణారెడ్డి, పల్లి రఘునాథరెడ్డి గారు ప్రిపేర్ చేశారు. వాళ్ళ అన్నయ్య రామకృష్ణారెడ్డి గారిని అందరూ కలిసి కోటలో నాకు తెలిసిన మేరకు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి ఈరోజు విద్యుత్ వారోత్సవాలు ఉదయం ప్రారంభమై అక్కడ చూస్తే మన కమ్యూనిటీ వాళ్ళు 10 మంది కనిపించారు. వచ్చిన 100 మందిలో మనం రాలేదు. అయితే మీటింగ్ వచ్చి ఒకరు ఎప్పుడు కనిపించారు. అందుకు మనం స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని చేస్తాం. రవిటన్న గారు మిగతా హెడ్ క్వార్టర్ ఉన్న వాళ్ళతో సాయం తీసుకొని తీసుకెళ్తాం. భవిష్యత్తులో కూడా మన కమ్యూనిటీలో ఉన్నటువంటి టాలెంట్ని మీరు మిగతా కానీ మన కులాలందరికీ మన కులమే ముందు ఉంది. సీనియర్ శాఖ అయితేనేమి, డాక్టర్ రామచంద్ర అయితేనేమి, మరో ఉపాధ్యాయులు సన్మానం. పార్వతీపురం మన్యం జిల్లా నవగాం నీటి సంఘం ఎన్నికల కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రేస్ టైం దాటిన తర్వాత మూకమ్ముడిగా ఎన్నికల సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి ఎన్నికల సామాగ్రి ఎత్తుకుని పోయారు. దాడికి ముందే TC5 ఎన్నికల కేంద్రాన్ని పరిశీలించి వెళ్లిన అధికారులు వెళ్ళిపోయారన్న పక్కా సమాచారంతో దాడి చేసిన వ్యక్తులు పనుకువలస నీటి సంఘం దక్కించుకునేందుకు ఈ రకమైన దాడులు అంటున్న ఎన్నికల సిబ్బంది. దాడికి ముందు మొత్తం 114 ఓట్లకు గాను పోలైన 25 ఓట్లు బ్యాలెట్ పేపర్లను సైతం లాక్కొని వెళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన పాలకొండ సబ్ కలెక్టర్ మరియు పాలకొండ పోలీస్ సిబ్బంది. మున్సిపల్ అధికారులు కార్మికులకు పెంచిన మస్టర్ పాయింట్లను తగ్గించి సమస్య పరిష్కారం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు
ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆరుగుల గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ బలరాం కోరారు. రెండవ రోజు మున్సిపల్ కార్మికులకు పెంచిన మాస్టర్ పాయింట్లను తగ్గించాలని, అధికారుల వేధింపులు ఆపాలని, యూనియన్తో చర్చలు జరిపి సమస్య వెంటనే పరిష్కారం చేయాలని ఉదయం 6 గంటల నుండి కార్మికులు విధులు బహిష్కరించి రెండవ రోజు ఆందోళన కొనసాగించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శనివారం శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో 5 మాస్టర్ పాయింట్లను పెంచడం వలన కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధికారులను కోరినా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు ప్రశ్నించారు. కార్మికుల విధులు బహిష్కరించి పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారానికి మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ చొరవ చూపకపోవడం అధికారుల మొండి వైఖరికి నిదర్శనమని అన్నారు. ప్రస్తుతం ఉన్న 3 మాస్టర్ పాయింట్ల స్థానంలో కొత్తగా 2 ఏర్పాటు చేయడం వలన ఉదయం విధులకు హాజరవ్వడానికి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పినా అధికారులు వినడం లేదని అన్నారు. 2 రోజులైంది మా సమస్యల మీద అధికారులు తెలియపరిచిన అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. చిన్న సమస్యలు కూడా ఇక్కడ అధికారులు పెద్ద చేస్తున్నారు. గతంలో 3 మాస్టర్ పాయింట్లు ఉండేది, ఇప్పుడు 5 మాస్టర్ పాయింట్లు చేసి పెడుతున్నారు అధికారులు. అలాగే సెక్రటరీలు కొత్త చెప్పేస్తామని చెప్తున్నారు. ఎంహెచ్ఓ కూడా మన పిలిచిన మాట్లాడుతుంటే మా సమస్యలు చిన్న సమస్యలు చెప్పినా పట్టించుకోకుండా పరిస్థితులు అయిపోయింది. మా సమస్యలు ఏంటంటే ఈ 5 మాస్టర్ పాయింట్లు పెట్టినప్పుడు కార్మికులు ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా మేము చెప్పాము, అది కూడా పట్టించుకోలేదు. బళ్ళు బాగు చేయడం లేదు, పనిముట్లు కూడా ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి మేము ఈ 2 రోజులు నిరసనగా చేసి నిలబడినా కూడా అధికారులు పిలిచి మొత్తం చర్చలు చేయాలి, మాట్లాడడం లేదు, 7 సమస్యలు చెప్పడం లేదు. కాబట్టి రెండో రోజు మా సమస్య వెంటనే అధికారులు దిగి వచ్చి మా సమస్యలు పరిష్కారం చేయకపోతే మాత్రం మేము సమ్మెలో కూడా వెళ్తాం అనుకొని హెచ్చరిక తెలియపరుస్తున్నాం. నా పేరు బలరాం, ఏపీ మున్సిపల్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఉపాధ్యాయ శాసన మండలికి త్వరలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం జిల్లా ఉపాధ్యాయ నియోజకవర్గంలో బహుజన సంఘాలు, దాని మిత్ర సంఘాలు అభ్యర్థిగా రాష్ట్ర ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు పాతల దుర్గారావు పోటీ చేస్తున్నారని దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతుల దుర్గారావు అన్నారు. శ్రీకాకుళం నగరం ఇలిసిపురం అంబేద్కర్ మందిరంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గంజ్ ఆర్ ఎజ్రా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయుల శాసనమండలి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బడుగు బహుజన ఉపాధ్యాయుల కోసం 1991 సంవత్సరం ఎస్సీ ఎస్టీ టీచర్స్ ఫెడరేషన్ స్థాపించారని అన్నారు. పోతల దుర్గారావును సంఘ ఫౌండర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా 3 దశాబ్దాల పాటు ఉపాధ్యాయ లోకానికి తమ ఉత్తమమైన, ఉన్నతమైన, నిస్వార్థంగా సేవలను అందించిన ఉద్యమకారుడని కొనియాడారు. మన ముద్దుబిడ్డ జ్యోతిరావు పూలే అంబేద్కర్ ఆశయాలతో నిరంతరం పనిచేస్తున్న మన బహుజనుల ఉద్యమ నేత అనేక ఉమ్మడి ఉద్యమాలలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలతో పాటు ప్రజా సంఘాలతోనూ సుదీర్ఘకాలంగా పనిచేశారని చెప్పారు. నా అనుభవంతో మిగిలిన సంఘాల వాళ్ళని, మిగిలిన నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్తో, నాకున్నటువంటి సత్సంబంధాలతో అందరినీ కోఆర్డినేట్ చేసి అన్ని కేడర్ల ఉపాధ్యాయులకి న్యాయం చేస్తానని తప్పనిసరిగా నేను ఉపాధ్యాయుల వర్గానికి మాటిస్తున్నాను. అటు కాంట్రాక్టర్ ఉపాధ్యాయులు అయితేనేమి, మోడల్ స్కూల్స్ అయితేనేమి, కస్తూరిబా స్కూల్స్ అయితేనేమి, కేంద్రీయ విశ్వవిద్యాలయం అయితేనేమి, మరి గురుకుల పాఠశాలలు అయితేనేమి, అనేక సమస్యలు ఉపాధ్యాయులు మధ్యన ఉన్నాయి. ఈ మధ్యన నేను ప్రసారంకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి సర్వీస్ రూల్స్ కూడా లేవు, సరైనటువంటి జీతభత్యాలు లేవు, పనికి తగ్గ వేతనం లేదు, సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ ఈ వ్యత్యాసాల వల్ల ఉపాధ్యాయులు చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారి దగ్గర ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం జరిగింది. ఆ సమావేశంలో 117 జీవోని, ఇతరత్ర కొన్ని అంశాలను వాళ్ళు ఓపీఎస్ని పరిష్కరిస్తామని చెప్పారు. అది రాబోయే అకాడమిక్ ఇయర్ నుండి వాళ్ళు పరిష్కరిస్తామని, మరికొన్ని స్కూల్స్ని కూడా 5+4 కేటగిరీలుగా స్కూల్స్ గురించి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి కొనసాగిస్తామని చెప్పారు. అందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉపాధ్యాయ సమస్యల మీద కూడా దృష్టి పెట్టి అన్ని సంఘాల వాళ్ళని త్వరలో కూర్చొని పెట్టి అన్ని కేటర్లలో, అన్ని విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యలన్నీ పరిష్కరిస్తారని విద్యాశాఖ మంత్రి వారికి మరి ముఖ్యమంత్రి వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.